మాకు పుట్టింది బేబీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ స్టార్ సాగర్ వ్లాగ్స్. చాలా మంది తెలుసు మీకు పుట్టింది అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అని చాలా మంది, అంటే చాలా మంది వెయిట్ చేస్తారు. ఇంతవరకు వెయిట్ చేయించినందుకు చాలా చాలా సారీ, చాలా చాలా సారీ. ఎందుకంటే తిను తీయలేని పరిస్థితి కాబట్టి, మాట్లాడలేని పరిస్థితి కాబట్టి కొంచెం క్యూర్ అయినాక, కొంచెం తగ్గినాక తీస్తామని అనుకొని ఇంతవరకు అయితే వెయిట్ చేసినాం అన్నమాట. మిమ్మల్ని ఇంతవరకు వెయిట్ చేయించినందుకు చాలా చాలా సారీ. సో దానికంటే మాకు పుట్టింది అబ్బాయా అమ్మాయా అనే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. మీకు తెలిసిన విషయమే, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారేమో. మేమైతే ఒక ఛానల్ పెట్టినాం, ఫోక్ సాంగ్. అది కొత్త ఛానల్ అన్నమాట. లింక్ నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెట్టిన, వెళ్ళి ఆ ఛానల్ కూడా మంచిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఎట్లా సపోర్ట్ చేస్తారో ఆ ఛానల్ కూడా అట్నే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మేము చాలామంది అడిగారు మమ్మల్ని, బ్రో మీరే సాంగ్స్ తీయచ్చు కదా, మీరే ఫోక్ సాంగ్స్ తీయచ్చు కదా అంటే ఆ ఉద్దేశం మీద ఇంకా ఆలోచించి నేను ఒక ఫోక్ ఛానల్ పెట్టినా అన్నమాట. ఇక ఆ ఛానల్ అయితే మంచిగా ఆదరించిరి. మీరు ఆదరించడం వల్ల మేము మంచి మంచి ఫోక్ సాంగ్స్ అయితే తీయడానికి అయితే మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇళ్ళనే ఆదరణ లేకపోతే అరే ఇదే వీడియో ఛానల్ ఇవ్వలేదు, మళ్ళీ పాటలు పెడితే లేస్తాయా లేవా అనే ఉద్దేశంతో తీయాలనిపించదు అనమాట. అట్లనే నేను చేయకుండా మీరైతే నా ఛానల్ సపోర్ట్ చేస్తుర్రు, ఇంకా అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకోసం మంచి మంచి సాంగ్స్ మేము ముందుకు రాబోతున్నాం. ప్లీజ్ చేతులెత్తి వేడుకుంటున్నా, అన్నలు అక్కలు చెల్లెలు, ఇక చెల్లెలకు భర్తలు బావలు బామర్దులు తమ్ముళ్ళు అల్లుళ్ళు కోడలు అందరు కలిసి చేతులెత్తి వేడుకుంటున్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, అలాగే ఫోక్ ఛానల్ని. ఆ లింక్ అయితే కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్లో పెట్టిన, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఛానల్ గురించి అన్నమాట. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతమంది చూస్తారు అన్నది నీకు అర్థమైపోతుంది. అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వ్యూస్, మా సబ్స్క్రైబ్ బాగానే మంది ఉన్నారు కదా, పెట్టినా కూడా మాకు సపోర్ట్ చేస్తారనే స్ట్రాంగ్ నమ్మకం అన్నమాట. సో మీ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము అనమాట. సో అందుకనే ముందే చెప్తున్నాం అనమాట. ఇప్పుడైతే మాకు పుట్టింది అమ్మాయా అబ్బాయా అని చెప్తా అని అనుకుంటున్నాము. చాలా మంది కామెంట్ చేసిరు, ఇక మీకు పుణ్యం దాటింది కాబట్టి, ఇక అమావాస్య కలుతుంది కాబట్టి మీకు ఆడపిల్లనే పుడుతుంది అనుకుంటా అందులో కామెంట్ చేసిరు అన్నమాట. ఇక అందులో చాలా మంది కరెక్ట్ గెస్ చేసిరు, మీకు పుట్టేది ఇది అని. కొంతమంది తప్పు గెస్ చేసిరు, అంటే తప్పనేది కాదు, మీ ఊహకు కామెంట్ చేసిరు, మేము కూడా సంతోషించినాం అన్నమాట. అలాగే చాలా అంటే చాలా అపనమ్మకాలు కూడా ఉన్నాయి. ఏంటంటే పొట్ట పెద్దగా ఉంటే బిడ్డ అని, పొట్ట చిన్నగా ఉంటే కొడుకు అని, అలాగే పొట్ట కిందికి జారితే కొడుకు అని, మూఢనమ్మకాలు అవన్నీ మూఢనమ్మకాలు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అది హార్ట్ రేట్ బట్టి పుట్టేది పాప బాబా అనేది అంచనా వేయలేము. మాకు ఇప్పుడు అర్థమైంది, అంటే ఫస్ట్ పాప పుట్టినప్పుడే అర్థమైంది, ఈ సెకండ్ పాప పుట్టినప్పుడు మొత్తానికి అర్థమైపోయింది అన్నమాట మాకైతే. దాన్ని బట్టి అయితే అంచనా వేయలేము మనము. ఇద్దరికి సేమ్ ఉన్నది, దీనికంటే తక్కువ ఉంది కాబట్టి మీకు పుట్టే ఖచ్చితంగా బేబీ బాయ్ అని అన్నారు. జాని పాప అప్పుడు ఏం బిడ్డ పుట్టింది, అట్లా అలా ఏం రైట్ లేదు. పుట్టే పాప అబ్బాయా అమ్మాయా అని తెలిసేది బయటకు వచ్చినాకనే, లేదంటే హాస్పిటల్లో చూయించుకుంటానే. కాబట్టి హాస్పిటల్ చూయించుకుంటా అంటున్నా కాబట్టి హాస్పిటల్ ఎవరు చెప్పరు, మీరు అడిగినా కూడా మీకే కేసు పడుతుంది. డాక్టర్స్కి తెలుస్తుంది, వాళ్ళు కూడా చెప్పారు. ఒకవేళ మీరు అడిగినా కూడా మీ కేసు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు తెలియదు కానీ 5,000 జరిమానా, 2-3 సంవత్సరాలు జైలు శిక్ష ఉన్నది. అవి ఎందుకు, అడుగుడు ఎందుకు, పుట్టేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచిదే. ఒక విధానికి చెప్పాలంటే కూతుర్లే మంచోళ్ళు కామ్మా కొడుకుల కన్నా. సూపర్. మరి నువ్వు నీ మంచిది కదా,
అందరు నీళ్ళకుంటారా? అందరూ కొడుకులందరూ ఒకలాగా ఉండరు కదా. ఇక నాకేమనిపించి చెప్పాను, మీరు నన్ను తీసుకుంటారు, అరే లాగ్ చేయకరా, పుట్టింది బిడ్డ చెప్పురా, తొందర చెప్పురా అంటారు ఇప్పుడు వాళ్ళు. నాకు పుట్టిందైతే మళ్ళా మాకు పుట్టింది ఆడపిల్లనే. ఇక ఆడపిల్ల పుట్టినందుకు మేము ఏం బాధపడతలేము, సంతోషపడుతున్నాము. ఎందుకంటే మీ మీద ప్రాంక్ చేసినామని ఏం మాట్లాడుతున్నావు బ్రో, అసలు కరెక్ట్ చెప్పు బ్రో అని అనుకుంటారు కావచ్చు. నాకైతే పుట్టింది ఆడపిల్లనే కాదు, నాకు పుట్టింది బంగారు కొడుకు ఉండాలని కోరుతున్నా. కొడుకు మీకు కొడుకు పుట్టాలని కోరిక, నాకు కొడుకు పుట్టాలని కొడుకునే ఇచ్చింది కోరుకుంటున్నాం. మనవాడు అత్తాడు కొడుకు కావాలనుకుంటున్నా, బరాబరి కొడుకు పుట్టాడు. నాకు పుట్టింది బేబీ బాయ్. టెన్షన్ పెడుతుంది మమ్మీ. మెల్ల 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 లేదు సరే. చెప్పురు జల్లి కంగ్రాచులేషన్ చెప్పురి. అంటే చాలా మంది అనుకుంటారు కదా, బ్రో నీకు కొడుకే కొడతాడు అని 100కు 90 కామెంట్లు మాకు పోయే ముందు అవే కామెంట్లు వచ్చినాయి, కొడుకే అని. అలాగే మా విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా నీ కొడుకే కొడతాడు అని అన్నారు. ఇక మీ అందరు కామెంట్ల దయ వల్లనో లేదంటే ఆ దేవుడి దయ వల్లనో మీ ఆశీర్వాదం వల్లనో ఆ గణపయ్య వల్లనో మాకైతే బుజ్జి గణపయ్య పుట్టిండు. ఇక మాకైతే చాలా అంటే చాలా సంతోషము. అంటే బిడ్డ పుట్టిన కూడా సంతోషమే, కానీ అంతా సంతోషపడబోతున్నానేమో నేనైతే మా మామయ్య విషయంలో. ఎందుకంటే తనకు 3 బిడ్డలే, ఆ పెద్ద బిడ్డకి 2 బిడ్డలు, ఈమెకి 2 బిడ్డలు అయితే ఇక మా మామయ్య ఏమనుకుంటుండే, నాకు మనవలను చూసే యోగం లేదని అనుకుంటుండే. ఇక ఆయన విషయంలోకి నాకు బాధ అనిపించింది. మామయ్య ఏమన్నదంటే, మన దాంట్లో ఆడోళ్ళ సంతానం బాగలేదు, అందరు మొగలే ఉన్నారు, కావాల్సిన చూసుకో. మీ డాడీకి 3 కొడుకులే, మీ పెద్ద బాబుకు మీ చిన్న బాబుకు 3 కొడుకులే, ఇంకో చిన్న బాబుకు 3 కొడుకులే, ఇంకో ఆయనకు 2 కొడుకులే, బిడ్డలు బాగాలేరు కదా మా దాంట్లో, నీకు కూడా కొడుకే కొడతాడు, టెన్షన్ పడకు, బాధపడకు అని మా అమ్మ అన్నది. ఇక మా పెద్దన్నకు బిడ్డ కొడుకు, మా చిన్నన్నకు బిడ్డ కొడుకు, జానకు నాకు కలిసి ఫస్ట్ బిడ్డ, తర్వాత కొడుకు. ఇంకా తినేమంటుందంటే ఆలోచించుకొని ఏమంటుందంటే నెక్స్ట్ కాన్పు కూడా ఉంచుకుంటా అని అంటుంది. బట్ అది ఇప్పుడే కాదు, 3-4 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లుండేది తెలియదు కదమ్మా, తెలియదు కదా. ఒక 3-4 ఇయర్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఉంచుకోవాలనిపిస్తే ఉంచుకోండి, లేదంటే ఆపరేషన్ చేయించుకోండి అనే మాట మా ఫ్యామిలీ మాట్లాడుతారు అన్నమాట. ఇక మేము కూడా అంత తొందర ఎగిరిత పడద్దని అనుకుంటున్నాము. ఇక వెంటనే పిల్లలు కాకుండా వేసుకుంటే ప్రాబ్లం ఎట్ల నుంచి వచ్చేది తెలియదు కాబట్టి ఒక 3-4 ఇయర్స్ అయితే ఆగుదామని అనుకొని ఫిక్స్ అయినామన్నమాట. ఆ 3-4 ఇయర్స్లో ఆలోచించుకొని ఉంచుకోవాలా అద్దా అనేది డిసైడ్ అవుతామన్నమాట. ఇక మాకైతే పుట్టింది. మళ్ళీ ఒక కాన్పు ఇప్పుడు 7 మీద కనాలనుకుంటే సాంగ్స్ ఆగిపోతాయి మళ్ళీ చిట్టి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక ఇప్పుడిప్పుడే కనలేము, పొట్టు తిడతారు అలా మళ్ళీ కచ్చేస్తే కామా. సో అందుకే 4 ఇయర్స్ తర్వాత చూస్తాము. ఇక మీ ముందుకైతే మంచి సాంగ్స్తో వస్తున్నాము. మాకైతే సపోర్ట్ చేయరు, మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా మంచి సాంగ్స్ తీయగలుగుతాము. నేను అనుకుంటున్నా, హోప్ ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తారని కన్ఫర్మ్ అనుకుంటున్నా. ఒక్కటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మినీ స్టార్ ఎస్బి ఫోక్స్ అని. ఇక అందులో ఫెయిల్యూర్ సాంగ్స్, అమ్మ సాంగ్స్, అన్ని సాంగ్స్ వస్తాయి. దాన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా నాన్నగాడు అయితే ఏడుస్తున్నాడు, చాలా అంటే చాలా సంతోషము. ఎందుకంటే నా వంశాన్ని ముందు తీసుకుపోవడానికి ఒక వారసులత కావాలి కదా. కొంతమంది కామెంట్ చేస్తారు, బ్రో వారసులు అంటే కొడుకేనా, బిడ్డ కాదా అని ఒకళ్ళు అన్నారు. సాధారణంగా చెప్పాలంటే వారసులు అంటే కొడుకే, వారసురాలంటే వంశం నిలబెట్టడానికి, మా వంశాన్ని నిలబెట్టడానికి నా కొడుకు వచ్చాడు.
నా కొడుకు లేదు, మన కొడుకు. ఇక చాలా చాలా థ్యాంక్ యూ మీరు కామెంట్లు చేసినందుకు. నిజానికి చెప్పాలంటే మేము ఇంత స్ట్రాంగ్ ఉండడానికి గల మెయిన్ రీజన్ మీరే. ఎందుకంటే జానికి పాప హెల్త్ బాగాలేదు, గ్రోత్ బాగాలేదు, ఉమ్మనీరు లేదు. అట్లా ఉండడం వల్ల పాప గ్రోత్ పెరిగేది, చాలా బక్క గుడతాడు, వీక్ ఉంటాడు, అద్దళ్ళల్లో వేసే రిస్క్ ఉంటుంది అనుకుంటే చాలా మంది కామెంట్ చేసారు. మేము కూడా చాలా అంటే చాలా భయపడ్డాము. అరే ఇంత తొందర అందడం వల్ల నీ ప్రాబ్లం వచ్చిందా ఏంది అని అనుకున్నాము. అప్పుడే చేసుకుంటే అయిపో అనే బాధ కూడా పడ్డాము అన్నమాట. సో మీరు చేసిన కామెంట్లను బట్టి మీ కామెంట్లను మేము పాటించడం వల్ల మాకింత హెల్దీ బేబీ బాయ్ అయితే పుట్టేశాడు అన్నమాట. దీని అంతటికి కారణం మీరే, మీ కామెంట్లే. చాలామంది కామెంట్ చేశారు, గంజిల నిమ్మరసం కలుపుకొని తాగండి, అలాగే బార్లీ గింజలు తాగండి, అలాగే ఇంకటి ఏంటి కోకోనట్ వాటర్ తాగండి అంటే ఏమైతే రోజు ఒక 1 లీటర్ కోకోనట్ కాలం తాగింది. తాగడం వల్ల ఆడైతే 3 kgs పుట్టిండనమాట. ఇక మాకైతే చాలా సంతోషం. డాక్టర్లు చెప్పంగా మా అమ్మ చెప్పినాక వెంటనే, అంటే డాక్టర్లు మా అమ్మకి చెప్పారు, మా అమ్మ నాకు చెప్పినాక వెంటనే నేను చాలా సంతోషపడ్డా. అబ్బా 3 kgs అయితే పుట్టిండా, అయితే హెల్తీగానే పుట్టిండు అని అనుకున్నా. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం. ఆ వీడియో మీరు చూసినారు. ఏం కదా అన్నారు, మీ వల్ల ఏం కాలేదు, మా బాబు అయితే హెల్తీగానే పుట్టిండు. ఇక ఏం చెప్దాం, ఇక జాన్ అయితే ఎంతమంది ఫోక్ సాంగ్స్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తారో చూద్దాం. అయితే నాకు ఒక్కటే చేయాల్సింది ఇలా కంగ్రాచులేషన్స్ చెప్పి, బ్రో మీరు ఫోక్ సాంగ్స్ పెడుతుంది కదా, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని కామెంట్ చేయండి. ఆ కామెంట్ వల్ల చాలా మేము పెట్టడానికి ముందుకు వస్తాం. ఆ కామెంట్ వల్ల మాకు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ప్లీజ్ ఆ కామెంట్ అయితే పెట్టండి. మా నాన్నగారు అయితే ఏడుస్తున్నాడు, ఏడవకుండా బిడ్డ, మా నాన్నగారు అయితే ఏడుస్తున్నాడు. ఆయనని కూడా చూసేయండి. కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు పురుడు రోజు. పురుడప్పుడు అయితే కొద్దిగా ముద్దస్తాడు. పురుడు రోజు మీరు అందరండి, ఓకేనా? అడ్రస్ పెట్టారు అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతవరకు వెయిట్ చేయించినందుకు సారీ. మాకు పుట్టింది అయితే బేబీ బాయ్. వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. అందులో ఒకటిసారి అమ్మాయి ఒకటిసారి అబ్బాయి అన్నట్టు మీకు కొంచెం టెంప్టింగ్ ఉంటుంది. వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాకు పుట్టింది బేబీ బాయ్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ప్లీజ్ మర్చిపోకండి, మీ స్టార్ ఎస్బి ఫోక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.